కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడ మా ప్రతినిధి సదా ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఏంది ఫస్ట్ హోమ్ ఓటింగ్ తర్వాత షేక్పేట డివిజన్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఎట్లా ట్రెండ్స్ ఎప్పటికల్లా తెలిసే అవకాశం ఉంది. కౌంటింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఎస్ వెంకట్, గుడ్ మార్నింగ్. సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఎగ్జాక్ట్లీ 8 o'clockకి హోమ్ ఓటింగ్ ద్వారా ఉపయోగించినటువంటి 101 ఓట్లను ప్రస్తుతం లెక్కిస్తున్నారు. సో వాటన్నిటిని కూడా ఇటు భద్రపరిచిన బ్యాలెట్ బాక్సుల నుంచి తీసి ఒక్కొక్కటిగా మొత్తం 58 గుర్తులు ప్లస్ ఒక నోటా, సో మొత్తం 59 బాక్సులు ఏర్పాటు చేశారు. సో ఆ బాక్సులో ఈ పోస్టల్ బ్యాలెట్లో వచ్చినటువంటి ఓట్లను ఆ బాక్స్లో ఎవరెవరికి ఎన్నెన్ని వచ్చాయనేది ప్రస్తుతానికైతే దాంట్లో వేస్తున్నారు. సో మొత్తం పూర్తిగా వాటిని తీసి దాంట్లో వేసిన తర్వాత ఎవరికి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది వాటన్నిటి లెక్క కూడా తీయనున్నారు. సో ఎగ్జాక్ట్లీ 8:15కి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్ని ఓట్లు వచ్చాయో రిజల్ట్ అయితే బయటికి రానుంది. సో మొదటగా యాక్చువల్గా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఈసారి 85 ఏళ్లకు పైగా ఉన్న వాళ్ళకి, అలాగే 40% పైగా వికలాంగత ఉన్న వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించారు. సో దాంట్లో యాక్చువల్గా 2000 పైగా మంది ఉన్నా కూడా కేవలం 103 మంది మాత్రం హోమ్ ఓటింగ్ కోసం అప్లై చేశారు. సో దానిలో 101 మంది అప్లై చేసుకున్నారు. సో 103 మంది అప్లై చేసుకున్న 2 వృద్ధులు వాళ్ళు అప్లై చేసుకున్నప్పటికీ ఓటింగ్ వేసే మధ్యలో వాళ్ళిద్దరు చనిపోవడంతో కేవలం 101 మంది మాత్రం అప్లై చేసుకున్నారు. సో ఆ 101 ఓట్లను హోమ్ ఓటింగ్ ద్వారా ఇంటికి వెళ్ళి తీసుకొచ్చారు. సో వాటన్నిటిని కూడా ఇక్కడ యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో భద్రపరిచారు. సో యాక్చువల్గా సర్వీస్ ఓటర్లు కూడా ఉన్నారు. సో 18 మంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో సర్వీస్ ఓటర్లు ఉన్నా కూడా ఎవరు ఆ ఓట్లను ఉపయోగించుకోలేదు. సో మిగిలినవి కేవలం ఈ 101 వృద్ధులు ప్లస్ వికలాంగుల ఓట్లు. సో ప్రస్తుతం వాటిని మాత్రమే ఫస్ట్ లెక్కిస్తున్నారు. సో వాటి కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. సో మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ ఒక 15 minutes టైం పడుతుందంటూ మనకు అధికారులు చెప్తున్నారు, లోపల ఉన్న అధికారులు. సో వాటన్నిటిని కూడా ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ఆయా వాళ్ళ బాక్సుల్లో పెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత వాటన్నిటిని కూడా బయటికి తీసి ఒక 15 minutesలో వాటి రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. సో వీటి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 8:15కి వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్ట్గా ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. సో మొదటగా షేక్పేట డివిజన్కి సంబంధించిన 42 పోలింగ్ స్టేషన్ల రిజల్ట్స్ అనేటివి ఫస్ట్ రౌండ్లో లెక్కించనున్నారు. సో వాటన్నిటిని మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఓవరాల్గా రిజల్ట్ వచ్చేసి 10 rounds ఉంటుంది. ఫస్ట్ రౌండ్ మాత్రం షేక్పేటకు సంబంధించిన 42 ఈవీఎంలను తీసి ఒక్కో పోలింగ్ స్టేషన్కి ఒక్కో ఈవీఎం తీసుకొచ్చి 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. వాటిపైన పెడతారు. ఒక్కో టేబుల్కి 3 అధికారులు ఉంటారు. అలాగే వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. సో వాళ్ళ ముందనే ఈవీఎంల సీల్ తీస్తారు. సీల్ తీసిన అనంతరం అందులో ఉన్న ఈవీఎంల ఓట్లన్నీ కూడా ఏ పార్టీకి ఎన్ని వచ్చాయని లెక్కిస్తారు.